గుడిలో ఎర్ర దారాలు ఎందుకు కడతారో తెలుసా? మనం ప్రశాంతత కోసం గుడికి వెళ్తూ ఉంటాం. ఎప్పుడైనా వీలు చూసుకొని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ ఉండాలని కోరుకుంటూ ఉంటాము. ఇలా మనం ఏదైనా ప్రత్యేక పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ గుడి బయట ఇచ్చే దారాలను కొనుక్కుంటాం. దాదాపు అన్ని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల బయట ఇలా తాయెత్తులు, ఎర్ర దారాలను అమ్ముతూ ఉంటారు. అసలు వీటిని ఏమంటారో తెలుసా? ఇవి ఎందుకు కట్టుకుంటారు? దీని వెనుక ఉన్న కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఈ దారాలు ఎరుపు, నారింజ, పసుపు రంగులు కలగలిపి ఉంటాయి. వీటిని మౌలి అని పిలుస్తారంట. ఈ దారాలను మౌలి అని ఎందుకు పిలుస్తారో తెలియాలంటే పురాణాల్లో బలి చక్రవర్తి గురించి, ఆయన చేసిన దాన ధర్మాల గురించి తెలియాలి. బలి చక్రవర్తి తన వద్దకు వచ్చిన వారిని అడిగింది లేదనకుండా దానం చేసేవారు. తద్వారా ఎన్నలేని కీర్తి ప్రఖ్యాతులు గడించారు. అయితే బలి దానవరాజు బలిని అంతమొందించాలని ఉద్దేశంతో శ్రీ మహావిష్ణువు వామనావతారం ఎత్తుతారు. బ్రాహ్మణ రూపం ధరించి బలి వద్దకు వెళ్తారు. తనకు 3 అడుగుల నేల దానంగా కావాలని అడుగుతారు. బలి ఇస్తాను అని చెప్పగానే వామనుడు తన అసలు స్వరూపాన్ని చూపిస్తారు. 1 అడుగు నేలపైన, 1 అడుగు ఆకాశం పైన పెడతారు. మరొక అడుగు ఎక్కడ పెట్టాలని అడగగా బలి చక్రవర్తి తన శిరస్సు పైన ఉంచమని శిరస్సును చూపిస్తారు. అలా శ్రీ మహావిష్ణువు 3వ అడుగుని బలి చక్రవర్తి శిరస్సు పైన ఉంచి పాతాళానికి నెట్టేస్తారు. అయితే ప్రాణాలను పణంగా పెట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న బలిపై శ్రీ మహావిష్ణువు అభిమానం పెట్టుకుంటారు. బలికి మృత్యుంజయుడిగా వరం ఇస్తూ మౌలి దారాన్ని బలి చేతికి కడతారు. ఈ మౌలి దారం 3 రంగులతో ఉంటుంది. ఎరుపు, పసుపు, నారింజ రంగుల దారాలు కలగలిపి ఉండే ఈ మౌలి దారం కట్టుకోవడం వలన గ్రహ పీడలు తొలగి ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయని నమ్ముతారు. ఈ దారాలు కంకణంలా ధరించడం వల్ల ఆర్థిక ఇక్కట్లు రావని, ఈ 3 రంగులు బుధుడు, కుజుడు, సూర్యుడులని ప్రతిబింబిస్తాయని, ఈ దారాన్ని ధరిస్తే వారి అనుగ్రహం కలుగుతుందని చెబుతుంటారు.